విశ్వాసిగా మనము వేటిని విసర్జించాలి? చాలా సందర్భాల్లో విసర్జించాలి అన్న మాట మనకు తెలిసినా, మనం వాటిని విసర్జించము. కానీ వాటిని గనక దేవుడు ఏదైతే విసర్జించమన్నాడో, వాటిని విసర్జించకపోతే దేవుడు మనల్ని విసర్జిస్తాడు. విసర్జించడము అన్న మాటకున్న అర్థం రాశాను అక్కడ. విసర్జించుట అంటే విడిచిపెట్టడం, విడిచిపెట్టుట, లేదంటే వాటిని అసహించుకోవడం. లోపల నుంచి బయటకు కూడా కొన్ని మనం విసర్జిస్తాం. ఉదయాన్నే లేచిన వెంటనే కొన్ని విసర్జిస్తాం, కాలకృత్యాలు అంటాం. వాటిని విసర్జించిన తర్వాత మరలా వాటి వైపు చూస్తామా? చూడరు, అసహించుకుంటారు. కనీసం వాసన కూడా మనకు పడదు. ఉదాహరణకు చెప్తున్నాను, వాసన కూడా మనకు నచ్చదు. అంటే నువ్వేవైతే నీ దేహంలోంచి భౌతికంగా విసర్జిస్తున్నారో, ఆ విసర్జించిన వాటిని చూడడానికి ఇష్టపడవు, కనీసం అక్కడ ఉండడానికి ఇష్టపడవు, వాసన చూడడానికి కూడా ఇష్టపడవు. ఎందుకంటే అవి నీ దేహంలోంచి వెళ్ళిపోతే నువ్వు చాలా ఆరోగ్యంగా ఉంటావు. వాటిని కొంతమందికి జరగక అనారోగ్యం పాలయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సమయానికి జరగక, ఆ కాలకృత్యాలు ఏవైతే దేహంలోంచి విడిచిపెట్టాలో అవి రాక ఇబ్బందులు పడి ప్రాణం కోల్పోయే వాళ్ళు ఉన్నారు. అంటే ఏవైతే విసర్జించాలో అవి విసర్జిస్తే దేహానికి ఆరోగ్యం. దేవుడు చెప్పినటువంటి గ్రంథములో ఏ లక్షణాలు అయితే విసర్జించమన్నాడో ఆ వ్యక్తి ఆత్మకు ఆరోగ్యం. దేహానికి ఆరోగ్యం చూసుకుంటాం కానీ ఆత్మకు ఆరోగ్యం చూడరు. అంత గ్రహింపు ఉండదు మనుషులకి. ఒకరోజు దేహంలో మనకి రోజు జరగవలసిన విసర్జించకపోతే అవ్వలేదు, అయిపోయినా బాగున్ను అమ్మా, తప్పేం కాదు. ఎందుకంటే అది అవ్వకపోయినంత వరకు నీకు ఇబ్బందే. ఎప్పుడైతే వాటిని విడిచిపెడతావో అప్పుడు నువ్వు ఫ్రీ అవుతావు. అమ్మయ్యా బాగుంది అనుకుంటాం. అంటే ఇది దేహానికి అంత జాగ్రత్త, అంత అనారోగ్యంగా ఫీల్ అవుతున్నాం మనం. మరి ఆత్మకు జబ్బు కొన్ని లక్షణాలు ఉంటే ఆత్మకు కూడా అదే ఫీలింగ్ మనుషులకి రాదు. ఎవరికి వస్తుందంటే ఒక విశ్వాసిగా మనం జీవిస్తే ఆత్మకున్న జబ్బులు విసర్జించాలి. దేహానికి ఉన్నప్పుడు వాటిని విసర్జిస్తే నీకు ఆరోగ్యం వస్తున్నప్పుడు, నీ ఆత్మకున్న వాటిని కూడా విసర్జిస్తే నీకు ఆరోగ్యం, నీ ఆత్మకు ఆరోగ్యం. ఈరోజు విశ్వాసిగా వేటిని విసర్జించాలి? దేవుడు ఏమి విసర్జించమని చెప్పాడు? దేవుడు వేటి విషయంలో విసర్జించమన్నాడో అది ఖచ్చితంగా విసర్జిస్తే నీ ఆత్మ బాగుంటుంది, నీ ఆత్మస్థితి బాగుంటాడు, ఆత్మీయ స్థితి బాగుంటుంది. నా ఉద్దేశం అది. మొట్టమొదటిగా విశ్వాసిగా విసర్జించవలసినవి అని రాశాను. విశ్వాసిగా విసర్జించవలసినవి నెంబర్ 1, శరీర ఆశలను, శరీరేచ్ఛలతో కూడిన స్వభావము. ఈ 2 మాటలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. మొదటి పేతురు 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను ఏం చేయాలి? విసర్జించి అని రాశాడు. ఆత్మకు విరోధంగా పోరాడేది ఏది? శరీరం. ఎంత తేటగా చెప్పాడు చూడండి. ఆత్మకు విరోధం, ఆత్మకు శత్రువు ఎవరు? మన శరీరాలే. నీ ఆత్మకు శత్రువు నీ శరీరం, నా ఆత్మకు శత్రువు నా శరీరం. అలాంటప్పుడు ఈ ఆత్మీయ జీవితం జీవించడానికి శరీరం ఎప్పుడు ఒప్పుకోదు, ఎప్పుడు శరీరం సహకరించదు. అందుకే చెప్తుంటాను, ఉదయాన్నే ఎందుకు లేవరు అనుకుంటున్నారు? ఎందుకు లేవలేరు అంటే శరీరం పడుకోమంటది నిన్ను. ఆత్మీయ జీవితం ఉండడానికి ఇష్టపడినవ్వదు నిన్ను. లేదు ప్రార్థన చేసుకుంటాను, ఏం ప్రార్థన చేస్తావు, పని పట్టలేదండి, పడుకో అని శరీరం బలంగా ఉంటుంది. కొంతమందిలో శరీరం బలంగా ఉంటే ఆత్మీయ స్థితి బలంగా ఉండదు. అందుకే నువ్వు పడుకుంటావు. ప్రార్థన చేసుకోవాలి అనిపించదు, నీకు వాక్యం చదివేలా అనిపించదు, ఉదయాన్నే లేవాలి దేవునితో మాట్లాడాలి అనిపించదు. ఎందుకు అంటే ఆ వ్యక్తి ఆత్మకు విరోధంగా పోరాడేది ఏది? శరీరం. నీ శరీరం నీకు బలంగా ఉంది. బలంగా ఉన్న శరీరం దగ్గర నీ ఆత్మ బలహీనంగా ఉంది కనుక నువ్వు ఓడిపోతావు. బాడీ బిల్డర్ దగ్గర మనం వెళ్తే ఎలా ఉంటాం చెప్పండి? ఒక వ్యక్తి ఒక 6 అడుగులు ఎత్తుండి మంచి బాడీ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అతను ముందుకు నేను వెళ్తే ఎవరు ఎలా గెలవగలను నేను? అంటే శరీర దారుఢ్యం చూసినప్పుడు ఈజీగా నన్ను కొట్టేస్తాడు, నన్ను తోసేయగలడు. ఎందుకంటే నాకన్నా బలవంతుడు.
నాకన్నా బలవంతుడు గనుక నేను ఓడిపోతాను. ఈరోజు ఆత్మ శరీరం చూసినప్పుడు నీ జీవితంలో ఆత్మ బలంగా ఉందా, శరీరం బలంగా ఉందా? కొంతమందికి శరీరాలు బలంగా ఉంటాయి, అందుకే ఆత్మీయ స్థితి ఉండదు. ఎవరికైతే ఆత్మ బలంగా ఉంటాడో వారి ఆత్మీయ స్థితి, శరీరాన్ని జయించాలి అంటే నేను ఖచ్చితంగా లేచి ప్రార్థన చేసుకుంటాను, శరీరం ఓడిపోయింది. ఉదయాన్నే 4 గంటలు లేచి నేను ప్రార్థన చేస్తాను, శరీరం ఏం చేస్తుందో నేను చూస్తాను, ఆత్మ బలంగా ఉంది ఆ వ్యక్తిలో. 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తాను, శరీరం నువ్వేం చేయగలవు నన్ను, ఆత్మ గెలిచింది, ఆత్మ గెలిచాడు. చూసారా, మనం ఎందుకు ఓడిపోతున్నాం అంటే నీ శరీరం బలంగా ఉంది. అందుకోసం దైవికమైన కార్యక్రమాలు, దైవికమైన జ్ఞానము, ప్రార్థనా జీవితం ఓడిపోతున్నామంటే నీ దగ్గర ఎలా ఉందంటే ఆత్మకు విరోధంగా పోరాడే శరీర ఆశలు ఏం చేయాలి? విసర్జించు. శరీర ఆశలు విసర్జించు. శరీర ఆశలను విసర్జిస్తే నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. దేవుడు కోరుకున్నది ఏంటంటే విశ్వాసిగా వేటిని విసర్జించాలి అంటే శరీరానికి కొన్ని ఆశలు ఉంటాయి. హ్యాపీగా నిద్రపోవాలమ్మా, 10 గంటలు పడుకోండి, 10 గంటలు 11 గంటలు సోమరపోతులుగా మారిపోతారు. చూడండి, లేచినంటే బద్ధకమే, జీవితం ఆ రోజంతా బద్ధకమే. ఎవరైతే యాక్టివ్నెస్గా ఉంటారో ఉదయాన్నే లేచిన వెన్న పిల్లలట ఆమె ఎక్కువ శాతం మనకి సర్వేలో తేలింది ఏంటంటే ఉదయాన్నే లేచిన పిల్లల జీవితాలు ఎక్కువగా బాగుపడినట్టుగా చరిత్రలో ఉంది. సర్వేలో తేలింది. 10 గంటలు 11 గంటలు సోమరపోతులుగా ఉన్నవాడు సెటిల్మెంట్స్ కూడా లేని వాళ్ళు ఉన్నారు. అది సర్వే తేల్చిన మాట. దేవుడు ఎప్పుడో చెప్పేశాడు. ఈరోజు మన జీవితంలో శరీర ఆశలను విసర్జించమని దేవుడు కోరుతున్నాడు. మరొకటి, శరీరాశలతో కూడిన స్వభావము అన్నాడు. కొలొస్సి 2:11. కొలొస్సి 2:11 అక్కడ ఈ మాట మనం చూడగలం. కొలొస్సీలకు రాసిన పత్రిక 2:11 చూడండి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరాశలతో కూడిన స్వభావమును విసర్జించి అన్నాడు. అంటే శరీరానికి ఇచ్చలు ఉంటాయని తెలుసు మనందరికీ. శరీరానికి కోరికలు ఉంటాయి. ఈ శరీర కోరికలు తీర్చుకునేటప్పుడు ఆ మనిషి స్వభావం మారిపోద్ది. శరీరాచలతో కూడిన స్వభావాన్ని విసర్జించమన్నాడు దేవుడు. అసలు శరీరాచలతో కూడిన స్వభావం ఎలా ఉంటుందంటే కామంతో కళ్ళు మూసుకుపోయి ఉంటాడు. ఎవరిని చూసినా కన్ను కానక ఎవరినైనా చూస్తాడు. అంటే వాడి స్వభావం ఏంటంటే శరీర కోరికలకు చూడాలి, అమ్మాయిని చూడాలి, అమ్మాయి వెళ్తుంటే చూడాలి, ఆ అబ్బాయిని చూడాలి, వారి దేహాలను చూడాలి. వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఆ మనిషిని చూసి ఆనందపడిపోతుంటాడు వీడు. అంటే నీకున్న శరీర కోరికలకు అలా చూడడమే, చూసి ఆనందించేవాళ్ళు, తప్పుడు పనులు చేసి ఆనందించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు కోరుతుంది ఏంటంటే నీ జీవితంలో కూడా ఎవరికైనా ఉంటాయి, అయితే ఆ శరీరాచలతో కూడిన స్వభావాన్ని విసర్జించు అన్నాడు. అసహించుకో, అది దేవుడికి అసహ్యం. అలాంటి వాళ్ళని చూసి దేవుడికి అసహ్యం పుడుతుంది. అలాంటి వారిని చూసినప్పుడు దేవుడు అసహించుకుంటాడు. దానితో పాటు ఈ శరీరచలతో కూడిన స్వభావం ఎలా ఉంటుందంటే అసూయ కలిగి ఉంటారు, అభివృద్ధి చెందితే చూడలేరు, మనకున్నది లాక్కుంటారు, అన్యాయంగా ప్రవర్తిస్తారు, అక్రమాలు చేస్తూ ఉంటారు, ద్వేషం కలిగి ఉంటారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు. అంటే సింపుల్గా ఒక మాట చెప్పాలంటే శరీర అవయవాలతో పాపం చేసే ప్రతివాడు ఆ శరీర ఆశలను, శరీరచ్చలను ఏం చేయాలంటే విసర్జించాలి. కనుక శరీరాశలు, శరీరాచలతో కూడిన స్వభావం. అమ్మ, శరీరంలో ఏమైనా మంచిది ఉందనుకుంటున్నారా? శరీరంలో ఏది మంచిది లేదని పౌలు ఎప్పుడో చెప్పాడు. రోమాపత్రిక చూడండి. శరీరము మంచిది అనుకుంటే పొరపాటు. నీ శరీరమే నీకున్నటువంటి మొదటి శత్రువు. రోమాపత్రిక 7వ అధ్యాయంలో మన శరీరంలో మంచిదేది లేదని చెప్తాడు. అసలు మంచి అనేది శరీరంలో లేదు. రోమాపత్రిక 7వ అధ్యాయం, రోమాపత్రిక 7వ అధ్యాయం 7:18 నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. అంటే శరీరంలో ఏమి లేదట. ఎప్పుడు మంచి అనేది ఎప్పుడు ఆత్మకు రావాలి. శరీరం ఎప్పుడు పాపం చేయడానికే, శరీరం ఎప్పుడు సుఖ సంతోషాలతో సుఖపెట్టుకోవడానికే, శరీరాశలు తీర్చుకోవడానికే, అసూయ కలిగి ఉండడానికే, ద్వేషం పెట్టుకోవడానికే. అంతేగాని ఈ శరీరంలో మంచిది అనేది ఎప్పుడూ లేదట. అందుకే మంచి అనేది ఎక్కడ ఉంటుందంటే ఆత్మలో ఉంటాడు. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే శరీరంతో మంచి పనులు చేయించాలి. కానీ శరీరం ఏం చేస్తుందంటే ఎవరి జీవితంలో శరీరం బలంగా ఉంటుందో మనిషిని పాపం వైపు నడిపిస్తున్నాడు. కనుక శరీరము మన మొదటి శత్రువు.
ఒక వ్యక్తి ఆత్మీయ జీవితాన్ని నాశనం కావడానికి కారణమైన శత్రువు ఎవరంటే శరీరం. కాబట్టి దేవుడు ఏం కోరుకున్నాడంటే, మీకు ఇచ్చిన శరీరం కరెక్టే, ఎందుకంటే ఆత్మ ఉండాలంటే ఏముండాలి? శరీరం ఉండాలి. అందుకోసం ఇచ్చాడు తప్ప, నీ ఆత్మ లోపల పెట్టిన నేను అంటే ఆత్మ గనుక ఈ ఆత్మీయ స్థితి బాగుండాలి అంటే నీ శరీరాన్ని జాగ్రత్తగా వాడాలి. శరీరాన్ని జాగ్రత్తగా వాడాలి అంటే ప్రార్థనా జీవితంలో ఉండాలి. శరీరాన్ని నలగొట్టుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27. మొదటి కొరింథీ 9:27. మొదటి కొరింథీ 9:27. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు గారు శరీరాన్ని ఎందుకు నలగొట్టుకుంటున్నాడు? ఆయన భ్రష్టుడైపోతాడు అంటున్నాడు. శరీరాన్ని నలగొట్టుకోకపోతే ఎవరైనా భ్రష్టులైపోతారు. గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని నలగొట్టుకోకపోతే ఎవరైనా భ్రష్టులు అవుతారు. అది పౌలు గారు తను చెప్పుకుంటున్నాడు. ఒకవేళ శరీరాన్ని నలగొట్టుకోకపోతే నేనే భ్రష్టునైపోతానేమో అని శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. ప్రార్థనలోనే లేస్తాను, వాక్యం చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను. అది 3 గంటల, 4 గంటల, 5 గంటల, ఖచ్చితంగా నా శరీరాన్ని నాకు లోపరచాలి. శరీరానికి నేను లోబడిపోవడం కాదు, శరీరం నాకు లోబడాలి. నేను ఎప్పుడు చెప్తే అప్పుడు లేస్తుంది, అంతే. అది లేవాలంతే. నేను 3 అనుకుంటే 3, 4 అనుకుంటే 4, 5 అనుకుంటే 5, ఆ సమయానికి లేచి తీరాల్సిందే. అంటే శరీరాన్ని లోపరుచుకునే వ్యక్తిత్వం మనకు రావాలి. చాలామందికి రాదు. శరీరం ఏం చెప్తే అదే చేస్తారు, శరీరం ఏం కోరుకుంటే అదే చేస్తారు. కానీ లోపల ఉన్న ఆత్మ, అందుకే యేసుప్రభు అంటాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అంటాడు. యేసుప్రభు సిలువ వేసే సమయంలో, ఆ ప్రార్థన చేసుకునే సమయంలో గెస్సేమైన తోటలో ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాడు. ఎందుకంటే ఆత్మ అయితే కోరుకుంటుంది మంచి చేయాలని, ఆత్మ అయితే కోరుకుంటుంది ప్రార్థన చేసుకోవాలని, ఆత్మ అయితే కోరుతుంది దేవుని మందిరానికి వెళ్ళాలని. కానీ నీ శరీరం స్నేహితులతో తిరుగుదాం, బయటికి వెళ్దాం, అక్కడ ఎంజాయ్ చేద్దాం, ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అని నీ శరీర కోరికలు ఎప్పుడైతే కలిగాయో నీ ఆత్మకున్న కోరికలన్నీ పోతాయి. ఆత్మ కోరుకుంటుంది కానీ శరీరం బలంగా ఉంది. అందుకే ఆత్మ సిద్ధమే. నా ఆత్మతో శరీరాన్ని నేను నలగొట్టుకోవాలి. నేను చెప్పినట్టే నా శరీరం వినాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న మనలో ఎంతమంది మీ శరీరాలు మీరు నలగొట్టుకుంటున్నారు? ఎంతమంది మీ శరీరాలు మీరు చెప్పిన మాట వింటున్నాయి? అమ్మా, ఆత్మీయ జీవితంలో చూసినప్పుడు నేను ఈరోజు వెళ్ళాలి, ఈరోజు చెయ్యాలి, ఈరోజు చదవాలి, ఈరోజు ప్రార్థన చేసుకోవాలి. ఆత్మీయ స్థితిలో మీరు ఎన్నిసార్లు అనుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా వద్దులే, ఏముందులే, పర్వాలేదులే, అక్కడికే మంచిది అని శరీరం ఎన్నిసార్లు నిన్ను ఆపలేదు ప్రార్థన చేసుకోకుండా? ఎన్నిసార్లు శరీరం నిన్ను వాక్యం చదవకుండా, దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఎన్నిసార్లు ఆపుంటుందో ఆత్మ ఆపుతాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, శరీరాశలను శరీరాచలతో కూడిన స్వభావాన్ని విసర్జించాలంటే ప్రతి క్రైస్తవుడు విశ్వాసి శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఆ శరీరాన్ని నలగొట్టుకునే ప్రక్రియ ప్రార్థన ద్వారా మాత్రమే కొనసాగుతుంది. 2, విశ్వాసిగా ఏం విసర్జించాలి అంటే ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. కోపము, ఆగ్రహము, చదువుదాం, దుష్టత్వము, దూషణ, అల్లరి, బూతులు, ఇవి రాశారు. దేవుడు రాయించాడు పౌలు గారి ద్వారా. కోపము, ఆగ్రహం, ఈ మాట ఎక్కడుందో చదువుకుని వద్దాం. కొలొస్సీలకు రాసిన పత్రిక 3:8. కొలొస్సీ 3:8 చూడండి. కొలొస్సీ 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ ఏం చేయమన్నాడమ్మా? ఏం చేయమన్నాడు? విసర్జించుడి. అంటే నాకు విసర్జించుడి అని చదివితే మనకు అర్థం కాదు. అసహ్యించుకోండి అంటాను నేనైతే. అసహ్యించుకోండి అంటే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటిని ఏం చేయాలి? మనం విసర్జించాలి. ఇదే మాట దాదాపు దగ్గరగా ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాస్తారు. చదువుదామా? ఎఫెసీ 4:31. ఎఫెసీ 4:31 చూడండి. ఎఫెసీ 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము అన్న ఆగ్రహం అన్న ఒకటే రాసుకోండి. క్రోధము అన్న ఆగ్రహం అన్న ఒకటే. ఇక్కడ క్రోధం అని ఉంది, అక్కడే ఉంది. ఆ క్రోధము, ఆగ్రహము రెండు ఒకటే. పదాలు మారాయి కానీ అర్థం ఒకటే. కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు
అంటే కొలస్సి 3:8లో చెప్పిన మాట ఎఫెస్సి 4:31లో కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, మరలా కనబడుతుంది. అంటే పౌలు గారు ఈ రెండు సంఘాలతో చెప్పాడు. ఎఫెస్సి పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘము, కొలస్సి పట్టణంలో ఉన్న సంఘం, ఈ రెండు సంఘాలతో దాదాపు ఒకే సంఘటన మాట్లాడాడు. ఎందుకు అంటే ఏ సంఘంలో ఏ లోపం ఉందో ఆ లోపాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా నాలో కోపం ఉందా? ఆ కోపానికి ఆగ్రహానికి ఉన్న వ్యత్యాసం తెలుసా మీకు? ఒకవేళ తెలియని వారు ఉంటే చెప్తాను. కోపానికి ఆగ్రహం మీరు ఏమనుకుంటారు? రెండు ఒకటే అనుకుంటాం. కోపం వేరు, ఆగ్రహం వేరు. కోపము ఏంటంటే అది ఒక భావోద్రేకం, ఒక ఎమోషన్. కోపం వచ్చింది అనుకోండి మరలా వెంటనే పోద్ది. అమ్మ పోతుందా? అప్పుడు ఆ సమయానికి వస్తుంది, తగ్గిపోద్ది. ఆగ్రహం అలా కాదు. ఆగ్రహం అంటే దాన్ని పగగా మార్చుకుంటాడు. అంటే మనసులో దాన్ని ఉంచుకుని ఆ కుటుంబం మీద, ఎలాంటి వాళ్ళు ఉంటారా, వాళ్ళ మీద కోపం పెంచుకుని ఆగ్రహం అనమాట. కొంతమంది చూడండి మన వైర్లు అవి లాగేస్తున్నారు, వాళ్ళకి ఉన్నది కోపం కాదు, ఆగ్రహం. ఎదుటి వారికి కీడు చేస్తారు, కీడు చేసే స్వభావం ఉంటుంది. అంటే కోపం వచ్చిందనుకోండి, ఆ సమయానికి కోపం వస్తుంది, మరలా కోపం చల్లారిపోద్ది. కోపం రావడం తప్పేమీ కాదు, కానీ కోపంలో ఏం చేయకూడదు అన్నాడు? ఆ కోపపడు కానీ పాపం చెయ్యొద్దు అన్నాడు. కోపం సహజం. పిల్లలు అల్లరి చేస్తుంటే కోపం రాదా? ఎవరైనా తప్పుడు మార్గంలో వెళ్ళిపోతుంటే కోపం రాదా? ఎవరైనా నీ పట్ల తప్పుడుగా వ్యవహరిస్తే కోపం వస్తుంది, కానీ ఆ కోపం వెంటనే చల్లారిపోవాలి. సూర్యాస్తమయం లోపు నీ కోపం నీ దగ్గర నిలిచి ఉండకూడదు. సూర్యాస్తమయం లోపు ఉండకూడదు అన్నాడు. ఎఫెస్సి 4లో చూస్తాం మనం, 4వ అధ్యాయం. అంటే కోపం ఎలా మారకూడదు? అదే మనసులో పెట్టుకుంటే వాళ్ళ మీద పగ, ప్రతీకారాలు, సమయం కోసం ఎదురు చూస్తారు. ఎప్పుడైనా ఇన్ని కొట్టాలరా, ఎప్పుడైనా పగ తీర్చుకోవాలరా, అది ఆగ్రహం. కోపం అంటే అది ఎంతోసేపు ఉండదు. కోపం వచ్చినప్పుడు వెంటనే పోద్ది, అది పెద్ద ఇబ్బంది లేదు. కానీ కోపం ఆగ్రహంగా మారకూడదు. నెక్స్ట్ దుష్టత్వము అనేది చెడుతనానికి సంబంధించింది. దేవుడు 5వ కీర్తనలో ఒక మాట చెప్పారు, చదువుదాం ఒకసారి. 5వ కీర్తన 4వ వచనంలో ఈ మాట తరచుగా మనం చదువుతూ ఉంటాం. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. అంటే దేవుడు దుష్టత్వాన్ని చూసి ఆనందించేవాడైతే కాదు. ఎందుకంటే చెడుతనం చూసి దేవుడేమో ఆనందపడతాడండి మనలోని. అందుకే కీర్తనకారుడు దావీదు గారు అంటున్నారు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించేవాడు కాదు మన దేవుడు. అది తెలిసిన పౌలు గారు సంఘాలకు ఏమి రాశాడంటే, బాబు మీరు దుష్టత్వాన్ని విసర్జించండి. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడంటే నీలో దుష్టత్వం చూసి ఆనందపడేవాడు కాదు. నీలో దుష్టత్వం ఉంటే ఆయన దుఃఖపడతాడు, దేవుడు ఏడుస్తాడు నిన్ను చూసి. నీలో ఆ చెడుతనం ఉంటే ఆయన ఏడుస్తాడు. ఆ చెడుతనం నీలో ఉండకూడదు, ఆ దుష్టత్వం నీలో ఉండకూడదు, అది విసర్జించండి అన్నాడు. దూషణ అన్నాడు. ఎదుటివారిని దూషిస్తామమ్మా మనం ఎక్కువ సమయంలో. వాళ్ళొకరు నన్ను దూషిస్తే మనం కూడా దూషిస్తూ ఉంటాం. క్రైస్తవులుగా మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుప్రభు ఏమన్నారంటే పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన ఎవరిని బదులు దూషించాడా దూషించలేదా? అలాంటి స్వభావం కలిగిన వారిగా ఎదగాలి. కానీ అలాంటి వారు ఉండరు. నాకు ఒక మాట అంటే నేను ఒక మాట అనేస్తున్న పరిస్థితులు అయిపోతున్నాయి. మనుషులు మారాలి, క్రైస్తవులు విశ్వాసులు మారాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23 ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఇది క్రైస్తవులందరికీ కూడా అలవాటు కావాలమ్మా. నేను అదే కోరుకుంటాను. ఒకవేళ నేను నిజంగా క్రైస్తవుని అయితే దూషించే వాళ్ళు ఉంటారు. దూషించిన వాడు కూడా తిరిగి దూషించకుండా ఉండడం వాక్యంలో ఎదిగేవాడికి ఉంటుంది. వాక్యంలో ఎదిగిన వాడి లక్షణం. వాళ్ళు దూషిస్తున్న ఏమంటే చేతకానోడే. క్రైస్తవులు చేతకాని వాళ్ళే. కోపంగా మాట్లాడడం ఇష్టం ఉండట్లేదు, కోపంగా మాట్లాడడం రావడం లేదు, కోపాన్ని ప్రదర్శించడం రావడం లేదు. ఎందుకంటే కోపం చచ్చిపోయింది, ఆగ్రహం చచ్చిపోయింది. ఎందుకంటే క్రీస్తులో అవి లేవు. నాలో ఉండొచ్చా? మనం ఏమంటాం? క్రీస్తు అంటే, క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించుకున్నవాడు. ఏంటి ధరించుకోవడం అంటే ఆయన గుణలక్షణాలు ఉండాలి కదా. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. కాబట్టి దూషణ అనేది విసర్జించండి. ఒకవేళ మిమ్మల్ని దూషించే వాళ్ళు ఉంటారు భవిష్యత్తులో, కానీ మీరైతే దూషించద్దు. 3:9 పేతురు అక్కడే మనల్ని ఏం చేయమన్నాడో చూడండి. 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక ఏం చేయమన్నాడు? దీవించండి.
దూషించినోడే బ్రదర్ మీరు బాగుండాలండి, మీరు బాగుండాలి. ఏంటి మిమ్మల్ని తిడుతున్నా మీరు బాగుండాలి. అది అప్పుడు ఆశీర్వాదం ఎవరికి? నాకు. ఆ వ్యక్తి దూషించాడని నేను దూషిస్తే నాకు వచ్చిన ఆశీర్వాదాన్ని చేజేతులారా నేను పోగొట్టుకున్నాను. ఈ సూత్రం తెలియదు ఎవరికి. ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడు చేయడం పెద్ద గొప్ప ఏమీ కాదు. కీడు చేస్తే నువ్వు తిరిగి కీడు చేయడం పెద్ద వింత ఏముంది? నీకు ఫలం రాదు. దూషణకు ప్రతి దూషణ చేయక వారిని ఏం చేయమన్నాడు? దీవించుడి అన్నాడు. దీవించండి. మిమ్మల్ని తిట్టేవారిని, నిందించేవారిని, దూషించేవారిని వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మనుషులు మారాలి. చుట్టుపక్కల వైర్లు కోసేశారు కదా, నేనైతే ప్రార్థన చేస్తున్నాను వాళ్ళకు మంచి స్వభావం ఇవ్వాలని. అంటే వాక్యం ఎదిగిన తర్వాత ఒక ఆలోచన వస్తుంది అంతే. మనం ఏం చేయగలం? వాళ్ళని దూషించి తిట్టేసి కొట్టి ఏం చేయలేము. వాళ్ళకి మంచి మనసు ఇవ్వండి అంటే దేవుడు చూసుకుంటాడు ఖచ్చితంగా. అలాంటి స్వభావం వాళ్ళకి ఇస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట, కీడుకు ప్రతి కీడు, దోషణకు ప్రతి దోషణ చేయక దీవించమన్నాడు. అప్పుడు ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అది క్రైస్తవులకు ఇచ్చిన ప్రాముఖ్యమైన సూత్రం. దేవుడు నోటి వెంట ఏం రాకూడదు? బూతులు. బూతులు బూతులు కూడా ఏమన్నాడమ్మా? విసర్జించమన్నాడు. కానీ నోటి వెంట బూతులు మాట్లాడుతున్నారు చాలామంది. అవునా? ఎందుకు అంటే వాళ్ళు విసర్జించట్లేదు. నోట్లో వాళ్ళ హృదయంలో బూతులు ఉన్నాయి. బూతులు ఉన్నాయి. దయచేసి బూతులు ఎప్పుడు నోటి వెంట రాకూడదు. ఆ బూతులు వచ్చి నోట ఇక్కడికి వచ్చి పాటలు పాడకూడదు. మానేద్దాం పాటలని. బూతులు ఆడేవాడు ఇక్కడ పాటలు పాడడం మానేయండి. వేస్ట్. ఎందుకంటే ఒకవేళ మీరు ఇంటి దగ్గర బూతులాడినా ఇక్కడ పాటలు పాడినా దేవుడు అంగీకరించడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంటి దగ్గర బూతులాడేసి ఇక్కడికి వచ్చి ఆ నోటితోనే చెప్పాడు కదా యాకోబు ఏమన్నాడు? ఒక్క జల నుండి ఏమి రావు అమ్మా, ఒక్క జల నుండి ఏమి రావు? తీయని నీరు, చేదు నీరు వస్తాయి. ఏంటి చూపించండి ఎవరైనా. ఒకే జల వస్తుంది, ఒక వాటర్ వస్తుంది అక్కడి నుంచి. అది తీయని నీరైనా అవ్వాలి, లేదంటే చేదు నీరు, ఏదో ఒకటే అవుతుంది. అందులోంచి తీయగా చేదుగా వస్తాయి. ఏంటి? రావు. ఒక్క నోరే. కానీ బూతులు మాట్లాడుతున్నావు, అదే నోటితో ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తే నాకు సిగ్గుండాలి కదా. నేను బూతులాడేసి అదే నోటితో ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తే నాకు సిగ్గుండాలి. నేను బూతులాడేసి అదే నోటితో ఇక్కడికి వచ్చి ఘనంగా గట్టిగా అందరికన్నా బాగా పాటలు పాడిస్తే నాకు సిగ్గుండాలి. మనుషులు ఏమర్థం కావట్లేదంటే బూతులు మాట్లాడుతూనే ఉంటారు ఇంటి దగ్గర, ఇక్కడికి వచ్చి పాటలు పాడేస్తూ ఉంటారు. ఆయన అమాయకుడు మరి. అంటే ఎంత పరిశుద్ధ జీవితం మనకి ఇస్తున్నాడు చూడండి మీరు. ఎంత పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నోటి వెంట బూతులు రాకూడదు. బూతులను విసర్జించమన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఈ జబర్దస్తులు, షోలు అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే అల్లరి, పైగా మాటలన్నీ కూడా డబల్ మీనింగ్ డైలాగులు. తల్లిదండ్రులతో కూర్చొని ఎలాంటి అసభ్యకరమైన పదజాలం మాట్లాడుతూ ఉంటారు. అల్లరి, గెంతులు, కేకలు, అరుపులు, అది దేవుడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అలాంటి వారు ఇప్పుడే మన యేసుప్రభు అంతా ఉన్నారనుకోండి. యేసుప్రభు నిజంగా చెప్పండి, జబర్దస్త్ చూస్తాడా? అలా ఎందుకు అనుకోరు? నీతో హ్యాపీ కూర్చొని యేసుప్రభు కూడా జబర్దస్త్ చూస్తాడా? ఆయన కూడా గెంతులేస్తాడా? అసలు అల్లరి ఎక్కడుందో ప్రభు అక్కడ ఉండడు. అల్లరి ఉన్న చోట ప్రభు ఉండు. ఎందుకంటే ఆయన అల్లరికే కర్త, సమాధానానికే కర్త తప్ప మన దేవుడు కానీ ప్రభువు కానీ అల్లరి ఉన్న చోట ఉండడండి. ఎక్కడైనా కోతి డ్యాన్సులు అవుతుంటే అక్కడ ఉండడు. అలా అనుకోవాలి ఎప్పుడు. ఒక క్రైస్తవ జీవితంలో విశ్వాసిగా అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్న చోట నేను ఉండకూడదు. అది నాకు అసహించుకోవాలి, అది నేను విసర్జించాలి. కాబట్టి
యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అంటే యేసుప్రభు దగ్గరికి వస్తే అన్నీ మానేయాలట. యేసుప్రభు నమ్ముకుంటే చెడుతనం మానేయాలి. యేసుప్రభు నమ్ముకుంటే సినిమాలు చూడడం మానేయాలి. యేసుప్రభు నమ్ముకుంటే ఈ అల్లరితో కూడిన డ్యాన్సులు మానేయాలి. యేసుప్రభు నమ్ముకుంటే న్యాయంగా బ్రతకాలట. యేసుప్రభు నమ్ముకుంటే నీతిగా బ్రతకాలట. యేసుప్రభు నమ్ముకుంటే అబద్ధాలు ఆడకూడదట. కష్టం కదా, కష్టం కదా. అందుకే రారు. ఎందుకు దేవుణ్ణి నమ్ముకోరు అంటే ఇది కారణం. ఇది ఒక కారణం. ఇది 20, దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. అంటే ఎక్కడ సంఘానికి వస్తే సేవకుడు మాట్లాడితే మళ్ళా మొఖాలు మాడిపోతాయి. సేవకుడు మాట్లాడితే నాలో లోపం ఉందనుకోండి, సేవకుడు మాట్లాడితే నాకేమనిపిస్తుంది? తలదించుకుంటాను నేను. నిజమే. మన జీవితం ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ మాటలు విన్నటువంటి వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే మనలో లోపాలు ఉంటాయి. మనలో లోపం ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు నచ్చవు. అందుకే చాలామంది మందిరానికి రారు. ఇది 2. ఎందుకు నమ్ముకోడు? తన క్రియలు చెడ్డవి గనక ఇక్కడికి వస్తే మానేయాలనే ఉద్దేశంతో దేవుని నమ్ముకోరు. 2, ఎందుకు దేవుని మాటలు వినడానికి రారు? ఇక్కడికి వస్తే మా జీవితం ఎక్కడ బయట పెట్టేస్తాడో దేవుడు, ఎక్కడ మాట్లాడేస్తాడో, ఎక్కడ మా లోపాలు ఎత్తి చూపిస్తాడో అని సిగ్గుపడి రారు. ఇది అంధకార క్రియల విషయంలో. నెంబర్ 4 ఇక్కడ ఒక 7 లక్షణాలు రాశానమ్మా. ముందు లక్షణాలు చదివేద్దాం. అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేటుకై త్వరపడి పరుగులెత్తు పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడు. అమ్మ 7 గుణాలు రాశాను చూసారా? ఈ 7 లక్షణాలు లేదా 7 గుణాలు యెహోవా దేవుడికట అసహ్యం అని రాశాడు. దేవుడికి అసహ్యం. దేవుడికే అసహ్యం అయితే అవి ఎవరిలో అయితే ఉంటాయో వారిని ఏం చేస్తాడు దేవుడు? మాట్లాడాలి. దేవుడికి అసహ్యం అయితే అవి ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు? అసహ్యించుకుంటాడు. ఆయనకే అసహ్యం అంటే అవి నాలో ఉంటే నన్ను ఏం చేస్తాడు దేవుడు? మెచ్చుకుంటాడా? అసహ్యించుకుంటాడు. ఛీ అంటాడు నన్ను. ఛీ. అందుకే మాట్లాడుతున్నాడు మనతో ఈ రోజున. ఎందుకంటే నాకు అసహ్యం అని రాసినా అవి నీలో ఉన్నాయా? దేవుడు నా జీవితంలో దేవుడు అవి నీ జీవితంలో ఉండకూడదు, నాకు అసహ్యం అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఉంచుకుంటే. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 నుండి 19 రాసుకుని మాటలు చూడండి. 6, 16 నుండి 19. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు. తర్వాత 7 ఆయనకు హేయములు. ఏంటమ్మా యెహోవాకు అసహ్యములైనవి? అవేవనగా అని చెప్పి ఈ లిస్ట్ అంతా రాశాడు. నేను అక్కడ అవే రాశాను. అహంకార దృష్టి. అందరూ చూడండి. గర్వం ఉంటుందమ్మా మనుషుల్లోని. డబ్బును బట్టి గర్వం, అందాన్ని బట్టి గర్వం, తనకున్న స్థితిని బట్టి గర్వం, తనకున్న స్థాయిని బట్టి గర్వం. ఒకవేళ నీకు అహంకార దృష్టి ఉంటే, ఎవరికైనా గర్వం ఉంటే, నీకున్న స్థాయిని బట్టి నువ్వు దేవుడికి అసహ్యం. అది నీకు ఏ స్థాయిని బట్టి నీకేముండకూడదు? ఏముండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే నీకు ఇచ్చింది దేవుడు, నీకు అందం ఇచ్చింది దేవుడు, డబ్బు ఇచ్చాడా దేవుడు, ఉద్యోగం ఇచ్చాడా దేవుడు, ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితి నీకు ఎవరి వల్ల కలిగింది? ఆయన ఇచ్చాడు తప్ప నువ్వు దానికి గొప్పగా ఫీల్ అయిపోయి ఎదుటివాడిని చీపుగా చూసేసి నీకున్న స్థాయిని బట్టి నా అంతటోడు లేడురా అని నువ్వు అనుకుంటే అదే దృష్టి? అహంకార దృష్టి ఎప్పుడూ రాకూడదు. ఇది దేవుడికి అసహ్యం. ఏది ఇచ్చినా, ఒకవేళ మీ జీవితంలో మీరు ఏది కలిగి ఉన్నా, దేవుడు నాకు ఇచ్చాడు, దానికి కృతజ్ఞత కలిగి ఉండు. నీకు దేవుడిచ్చిన దాంతో కృతజ్ఞత ఉండాలి తప్ప నువ్వు నీ జీవితంలో ఎదుటివాడిని చీపుగా చూడకూడదు నీకున్న స్థాయిని బట్టి. 2, కళ్ళలాడు నాలుక. కళ్ళలాడు నాలుక అంటే జస్ట్ అబద్ధాలు ఆడే మాటలు. అబద్ధాలు మాట్లాడేవారు. నోరుప్పితే అబద్ధాలు ఆడేవాడు. ఇప్పుడే నీ దగ్గర ఒక మాట చెప్తాడు, పక్కకెళ్ళి ఆయన దగ్గర ఒక మాట చెప్తాడు. ఇదే మాట అంటే నాలుకే, కళ్ళలాడు నాలుక. అలాంటి మనుషులు కూడా ఉన్నారు. అది దేవుడికి అసహ్యం అన్నాడు. ఆయనతో ఏం చెప్పావో ఆయనతో కూడా అదే చెప్పు.
ఆవిడతో ఏం మాట్లాడావో ఆవిడతో కూడా అదే మాట్లాడు. అంతేగాని ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఇది కళ్ళలాడు నాలుక. అది దేవుడికి అసహ్యం అంటున్నాడు. అది నాలో ఉండకూడదు. 3, నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధులను చంపు చేతులు. పాత నిబంధన కాలంలో కయీను ఏం చేశాడు? హేబేల్ని చంపేశాడు. కయీను, హేబేలు నిరపరాధేనమ్మా? హేబేలు నిరపరాధి, ఏ తప్పు చేయలేదు. హేబేలు చేసిన తప్పు ఏమీ లేదండి. అర్పణ అర్పించాడు, కానీ అన్నకు నచ్చలేదు. అంతకన్నా మంచిది ఇవ్వచ్చు కదా. తమ్ముడేమో మంచి అర్పణ ఇచ్చారని దేవుడు ఆయన అర్పణ అంగీకరించాడని తమ్ముడిని చంపేశాడు. ఒక నిరపరాధిని చంపే చేతులు. యెజెబెలు గుర్తున్నారా మీకు? యెజెబెలు, ఆహాబు, యెజెబెలు వాళ్ళు నాబోతు అనే వ్యక్తిని చంపేశారు. ఒక నిరపరాధిని చంపేశారు. నిరపరాధిని చంపేస్తే ఒక రకంగా ఆ వ్యక్తి జీవితంలో భయంకరమైన చావు చేస్తారు వాళ్ళు. భయంకరమైన చావు. ఎప్పుడు ఒక తప్పు లేని వాడి మీద అపరాధం మోపకండి. ఒక తప్పు లేనివాడు, నీతిగా బ్రతికినవాడు, ఆ వ్యక్తి మీద ఎప్పుడు మనం అపరాధం మోపకూడదు. నిరపరాధులను ఎప్పుడు కూడా మనం చంపకూడదు. నెక్స్ట్, దుర్యోచనలు యోచించు హృదయము. దుర్యోచనలు అంటే అర్థం ఏంటంటే చెడ్డ ఆలోచనలు. చెడ్డ ఆలోచనలు యోచించు హృదయం అన్నాడు. ఒక స్త్రీని చూసినప్పుడు చెడ్డ ఆలోచన వస్తుంది కొంతమందికి మనసులో. ఒక స్త్రీని, ఒక పురుషుని చూసినప్పుడు, ఒకవేళ చెప్తున్నా జనరల్గా ఆలోచన, నా మనసులో ఆలోచన వచ్చినా నేను ఎలాంటి పాపిస్టోడిని. నా కళ్ళు మంచివి కాదు, ఎందుకంటే నా ఆలోచనలు మంచివి కాదు. ఒక స్త్రీని చూసినా, చెప్పాను చాలాసార్లు, ఒక అక్కని చూసినట్టు ఉండాలి, ఒక చెల్లిని చూసినట్టు ఉండాలి. ఆ భావన క్రైస్తవ్యంలో ఉండాలి. లోకంలో కూడా చూస్తాడు, ఆడి కళ్ళు అలాగే ఉంటాయి. లోకంలో కళ్ళు తల్లి చెల్లి అన్న భేదాభిప్రాయం ఉండదు లోకంలో వాడికి. క్రైస్తవంలో సంఘంలోకి వచ్చిన నేను ఒక చెల్లితో మాట్లాడుతున్నాను, ఒక అక్కతో మాట్లాడుతున్నాను, ఒక తల్లితో మాట్లాడుతున్నాను, నా కళ్ళు అలా ఉండాలి. అంతేగాని బయటికి మాత్రం చెల్లి అంటున్నాడు, బయటికి మాత్రం అక్క అంటున్నాడు, కానీ మళ్ళీ ఇంటికి వెళ్తే వాళ్ళ కోసం దుర్యోచన, వాళ్ళ కోసం చెడ్డగా ఆలోచించే హృదయాలు ఉంటాయి. దుర్యోచనలు ఎప్పుడు అలాంటి హృదయం మనకు ఉండకూడదు. కీడు చేయుటకే త్వరపడి పరుగులెత్తు పాదాలు. చాలామంది చూడండి, కీడు చేయడానికి పరిగెడతారు అంటున్నాడు. అంటే మంచి చేయడానికి ముందుకు రారు, కానీ ఏదైనా నష్టం చేద్దాం అనుకోండి, ఓహో తండోపతండాలుగా పరిగెడతారు. యేసుప్రభుని సిలువ వేస్తున్నవాడు ఎంతమంది వచ్చారు తెలుసా? బహుజన సమూహాలు వచ్చేసాయి. అంటే మంచి చేద్దామంటే ముందుకు రారు, కానీ కీడు చేద్దామంటే మాత్రం పరిగెత్తి వచ్చేసారు చాలామంది. కీడు చేయడానికి త్వరపడి పరుగులెత్తు పాదాలు. ఒక మంచి చేద్దాం, ఒక మంచి మాట చెప్దాం, కొంతమందిని బాగు చేద్దాం అంటే, బ్రదర్ సువార్త చేద్దాం, వాక్యం చెప్దాం అంటే రారు. ఒకళ్ళ వ్యక్తి మాట్లాడుకోవడానికి అయితే గుంపు అయిపోతారు. అక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవడానికి అయితే గుంపులు అయిపోతారు, కూర్చుండిపోతారు. ఎందుకు? పనికిరానివి. ఒక మంచి చేద్దామంటే ముందుకు రారు, కానీ కీడు చేయడానికి రహస్యంగా వేరే వ్యక్తి మీద ఉద్దేశంతో మాట్లాడుకోవడానికి మాత్రం గుంపులు అయిపోతారు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నాడు. అంటే లేని వాటిని పలికే వాళ్ళు ఉంటారా? కొండలు చెప్పేవాళ్ళు, చాడీలు చెప్పేవాళ్ళు వస్తుంది. ఇప్పుడు అలాంటి జాబితా వస్తుంది. అంటే లేని వాటిని పలికేవాళ్ళు, ఇది దేవుడికి నచ్చదు. అందుకే నేను అన్నాను, తీర్పు తీర్చొద్దు అన్నాను. ఎవరి గురించి కూడా, ఏ సహోదరి గురించి మందిరంలో ఎవరి గురించి కూడా ఎప్పుడు తీర్పు తీర్చొద్దు. తీర్పు తీరిస్తే దేవుడు నీ జీవితంలో తీర్పు తీర్చడు. ఒక రోజున నీ జీవితం బాగోదు. ఎందుకు అంటే లేని వాటిని ఎప్పుడూ పలకద్దు. నాకు ఎవరి గురించి, ఏ వ్యక్తి గురించి నేను మాట్లాడనండి, అనవసరం. పలానా వ్యక్తి గురించి నాకెందుకు, ఆ వ్యక్తి గురించి వెళ్ళి అక్కడ ఎందుకు మాట్లాడాలి నేను, ఈ వ్యక్తి గురించి అక్కడ ఎందుకు మాట్లాడాలి వెళ్ళు, అనవసరం. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. దేవుడికి అసహ్యం, నాకు అసహ్యం అనుకోవాలి. అన్నదమ్ముల్లో జగడములు పుట్టించేవాడు ఉంటారా? అన్నదమ్ముల మధ్య ఉంటారు. సహోదరుల మధ్యలోనే జగడాలు పుట్టించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నాకు బాగా తెలుసు, మా నాన్నలు 3 అన్నదమ్ములు. ఆస్తుల కోసం స్నేహితులు వచ్చారా, మీ తమ్ముడు వాటా ఎంతటి కదా, మీ అన్న వాటా అదే, ఎలాగరా నువ్వు గొడవలాడాలరా, ఖచ్చితంగా గొడవాడి మరి తీసుకోవాలన్నాడు. కొట్టుకునే వరకు వచ్చింది. మా నాన్న, మా పెద్దనాన్న చూడండి, 7వ తరగతి చదువుతున్నాను అప్పుడు నేను. జ్ఞాపకమే నాకు. కొట్టుకొని తోసుకొని కింద పడిపోయి దొండ్రీసి అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ అన్నదమ్ములు ఎవరు? సంఘస్థుల్లో సహోదరులు. మనందరం అన్నదమ్ములు, అక్క చెల్లెలు. అయితే మన మధ్య కూడా గొడవలు పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఇక్కడ సంఘాన్ని విడదీయడానికి చూస్తారు. అంటే సంఘ సహోదరుల మధ్యలోనే గొడవలు పెట్టేవారు, సంఘ సహోదరుల మధ్య జగడాలు పెట్టేవారు. ఇది దేవుడికి అసహ్యం. ఇలా
7 విషయాలు: అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధుల చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకే పరిగెత్తు పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించే వాళ్ళు, యెహోవాకు అసహ్యులు. ఈ పనులు ఏవి మరొకసారి మీరు చదవండి. ఇవేవి మనలో ఉండకూడదు. నెంబర్ 5, ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఏం మాట్లాడతారమ్మా? ఎక్కువ శాతం ఆడవాళ్ళు అన్నానని మన్నించండి. ఎక్కువ శాతం ఖాళీగా కూర్చున్న వాళ్ళు ఎవరంటే, ఈ రోజుల్లో లేడీస్ కూడా వెళ్ళిపోతున్నారులేండి. ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7. అప్పుడు ఎలా ఉండేది? కూర్చుంటే సాయంత్రం 6 అయితే చాలు, వంటలు చేసేసుకొని ఒక దగ్గర కూర్చొని వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఇంకా ఆ మాటల్లో ఎన్ని తప్పులు, ఎన్ని దోషాలు, ఎవరెవరి గురించో మాట్లాడేస్తూ ఉంటాం మనం తెలియక. అందుకే సామెతలు 10:19 ఏమన్నాడు? విస్తారమైన మాటల్లో ఏముండదు? దోషం ఉంటుంది. 1 తిమోతి 4:7 చూడండి. 1 తిమోతి 4:7. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, మనం ఏం చూస్తున్నాం ఈ రోజున? విశ్వాసిగా వేటిని విసర్జించాలి అమ్మ? అపవిత్రములైన ఏమన్నాడు? ముసలమ్మ ముచ్చట్లు. పవిత్రమా అపవిత్రం అన్నాడా? అపవిత్రం అన్నాడు. అంటే ముసలమ్మ ముచ్చట్లు కూర్చొని కాలక్షేప కబుర్లు ఆడుకొని గట్ల మీద కూర్చొని, దానికన్నా మందిరంలో కూర్చోవడం మంచిది కదా. ఆ గట్ల మీద కూర్చునే బదులు, ఆ సీరియల్ ముందు కూర్చునే బదులు దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటే కనీసం కొంచెం బుద్ధైన దేవుడు ఇస్తాడు. ఆ ముసలమ్మ ముచ్చట్ల వల్ల ఏమొస్తుంది? ఏమీ రాదు. పొగేసేస్తారు. ఆ కుటుంబం గురించి ఈ కుటుంబం పొగ వేసుకోవడం మనుషుల పరిస్థితి. అందులోనే ఆనందపడుతుంటారు. ఆ కుటుంబం గురించి మాట్లాడుకుని నేను నవ్వుకుంటుంటాడు. నేను చూశాను చాలామందిని. ఆ కుటుంబాల గురించి మాట్లాడుకుని నేను నవ్వుకుంటుంటారు. రేపొద్దున నీ బతుకు నవ్వుల బతుకు అయిపోద్ది. నవ్వుల పాలు అవుతావు. ఎందుకంటే వాళ్ళ గురించి నవ్వుకున్నావు, వీళ్ళ గురించి నవ్వుకున్నావు, మరి నీ గురించి నవ్వుకోవాలి కదా. దేవుడు అలా చేస్తాడు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను అంటే కొండెములు, చాడీలు, లేనిపోని వార్తలు పుట్టించే వాళ్ళు అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటారు. మత్తయి సువార్త 12:36లో యేసుప్రభు ఏమన్నారో తెలుసమ్మా? మత్తయి సువార్త 12:36లో, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును, జాగ్రత్త అన్నాడు యేసుప్రభు. మనుషులు నోటి వెంట నుంచి వచ్చే ప్రతి వ్యర్థమైన మాట గురించి ఏం చెప్పాలి? ఒక రోజున లెక్క చెప్పాలి. మరి మీరేమో ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడేసుకుంటుంటే ఎన్ని మాటలు వచ్చేస్తున్నాయో బయటికి. ఆ మాట ఒక్కసారి నోటి వెంట మాట వచ్చిందా తిరిగి మాటను వెనక్కి తీసుకోగలవా? లేదు అని నీకు తెలుసు. యేసుప్రభు కౌంట్ చేస్తున్నాడు. నీ నోట వెంట వచ్చే ప్రతి వ్యర్థమైన మాట ఒక రోజు నువ్వు లెక్క చెప్పాలి. దేవుడి మాటలు వస్తే ఇబ్బంది లేదు. మంచి చెప్తే పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే భయపడక్కర్లేదు. ఎందుకంటే దేవుడి మాటలు కాబట్టి ఎన్నైనా మాట్లాడచ్చు. కానీ చాడీలు, కొండెలు, లేని వార్తలు, అబద్ధ సాక్ష్యాలు ఇలాంటివి మాట్లాడితే యేసుప్రభుకే కాదు దేవుడికి దొరికిపోతాం మనం. ఆ ప్రతి మాట గురించి విమర్శ దినాన్ని ఏం చెప్పాలమ్మా? లెక్క చెప్పాలి. కాబట్టి భయంతో బ్రతకాలి. ఏది మాట్లాడితే, ఎక్కడికి వెళ్ళానా అవసరమైంది ఆయనతో మాట్లాడతాను, అక్కడికి వెళ్ళానా ఆయనతో అవసరమైంది మాట్లాడతాం. ఎక్కువగా దేవుని మాటలు మాట్లాడడానికి ఇష్టపడాలి. అంతేగాని వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేని వార్తలు పుట్టించే మనుషుల గురించి మనకు అనవసరం. ఒకవేళ ఎవరి గురించైనా ఇద్దరు కలిసినప్పుడు సందర్భం వచ్చినా, బ్రదర్ వదిలేండి, మనం ఏం చేయగలమండి, ఆవిడ గురించి వద్దులేండి, వాళ్ళ గురించి వద్దులేండి, ఏం చేస్తాం, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, అలాగే అంటాం. లేదండి ఆవిడ ఎలాంటిదండి అంటారు. అప్పుడు నువ్వేమనకూడదు, ఆవిడ ఎలాంటిదండి అన్న, సర్లే బ్రదర్ ఏం చేయగలం అలా అనరు. నిజమే, మీరు చెప్పింది రైటే, నేను చూశాను, అలా అంటారు. దానికి 2-3 మాటలు కలుపుతాం మనం కూడా. అంతేగాని ఆవిడ గురించి వదిలేసేయండి, ఆ కుటుంబం గురించి పక్కన పెట్టండి బ్రదర్, మనం ఏం చేయలేము, దేవుడు మనం చూస్తున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం గురించి మనం మాట్లాడుకొని దేవునికి మన మాటలు ఎందుకు దొరికిపోవాలి? ఎక్కువ శాతం మనుషులు ఎలాగున్నారో చెప్తాను ఇక్కడ. ప్రభువును విసర్జించేవారు దేవుని విసర్జించేవారే ఉన్నారట. 2 కలిపి చెప్పేస్తాను. వాస్తవానికి విశ్వాసి వేటిని విసర్జించాలో ఎంతవరకు మీరు చూస్తారు. కానీ ఎక్కువ శాతం మనుషులు ఏం చేస్తున్నారంటే ప్రభువుని విసర్జిస్తున్నారట. చూసారా? అంటే ప్రభువుని అసహించుకుంటున్నారు, దేవుణ్ణి విసర్జిస్తున్నారు. పేతురు రాసిన రెండో పత్రిక ఎలా ప్రభువుని విసర్జిస్తున్నారు? 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. అంటే దేవుడు చెప్పిన గ్రంథాన్ని పక్కన పెట్టి దేవుడు చెప్పిన ఆ గ్రంథములో లేనివి బోధించేవాడు ఎవరు అంటే ప్రభువును
విసర్జించేవాడు. ప్రభువుని విసర్జించేవాడు. అమ్మ ఇందులో ఏముందో నేను అది చెప్పాలి మీకు. ఏమంటారు? ఇందులో ఏముందో అది నేను చదువుకొని, అది నేను గ్రహించి, అది నేను మీకు చెప్పాలి. ఇందులో లేనిది కాకుండా నా సొంత అభిప్రాయాలు తీసుకొచ్చి ఇందులో కలిపి మీకు చెప్తే నేను ప్రభువుని ఏం చేసినట్టు? విసర్జించినట్టు. ప్రభువు కన్నా గొప్పవాడినా చెప్పండి? ఏ సేవకుడైనా ప్రభువు కన్నా గొప్పోడా? ప్రభు కన్నా గొప్పోడా? ఎట్టి పరిస్థితులు కాదు. ప్రభువు దగ్గర మాట్లాడడం కూడా అర్హత లేని వాళ్ళం. ప్రభు అవకాశం ఇచ్చాడు మాట్లాడడానికి. అలాంటప్పుడు సేవకుడుగా ఏం చేయాలి? బోధకుడిగా అంటే ఏది ఇచ్చానో అది చెప్పు. నీ సొంత అభిప్రాయాలు చెప్పకు, లేని వాటిని కలిపి చెప్పకు. ఈరోజు బోధకులు అలాగే ఉన్నారు. గ్రంథంలో లేనిది కల్పించి బోధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియకుండా అంటే ప్రభువును విసర్జిస్తున్నారు వాళ్ళు. అందుకే అన్నాడు, నాకు అబద్ధ బోధకులు మీలో చాలామంది ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే నన్ను విసర్జించి భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ వలన దేవుడు ఇష్టపడ్డు, దేవుడు మెచ్చుకోడు. ప్రభువును విసర్జించే వారిగా ఎప్పుడు మనం ఉండకూడదు. 2 ద్వితీయోపదేశకాండం 32:18. ద్వితీయోపదేశకాండము 32:18. ద్వితీయోపదేశకాండం 32:18. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. చూసారా? దేవుని విసర్జించిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుణ్ణి అసహించుకున్న వాళ్ళు ఉన్నారట ఇశ్రాయేలు జీవితంలో. అసలు బ్రతుకునిచ్చిన దేవుణ్ణే. అందుకే దేవుడి దగ్గరికి చాలామంది రారు, మందిరానికే రారు, ప్రార్థనలకు రారు. చాలా బాధ కలుగుతుంటుంది నాకు ఒక సేవకుడిగా. అరే ఏం చేస్తారో తెలీదు. ఉద్యోగాలు ఉన్నాయా? పోనీ ఉన్నప్పుడు వెళ్ళండి, లేనప్పుడు ఇక్కడ ఉండాలి కదా. అయినా రారు. దేవుడు ఏమనుకుంటాడంటే ఆయన మాటలు వినడానికి నీకు ఇష్టం లేదనుకుంటాడు అంతే. ఆయన మాటలు మనం ఏమనుకుంటాం? భక్తులు అని చెప్పుకుంటే ఇంట్లో ఉంటే నువ్వు భక్తుడువా? నీకు అవకాశం ఉండి కూడా నువ్వు రాకపోతే నువ్వు దేవుని విసర్జించే వారిగానే దేవుడు నిన్ను చూస్తాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు అవకాశం ఉండి కూడా ఇక్కడికి వచ్చి రాకపోతే దేవుని విసర్జించే వారిగా చూస్తాడు వాళ్ళని దేవుడు. నీకు అవకాశం ఉందో లేదో దేవుడికి తెలుసు, ఆయన చూస్తున్నాడు. అయినా దేవుని మాటలు వినడానికి రాకపోతే ఆయన విసర్జించినట్టు కాదా? ఇశ్రాయేలు దేవుని విషయంలో ఏం చేశారంటే దేవుని విసర్జించారట. ఈరోజు క్రైస్తవ సమాజం కూడా దేవుడి దగ్గరికి రారు, దేవుని మాటలు వినడానికి రారు. అంటే దేవుడు ఏమనుకుంటాడంటే మీరు నన్ను విసర్జించారు అంటాడు. దేవుడు నచ్చితే దేవుడి మాటలు నచ్చుతాయి, ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటారు, కానీ రారు. ఇర్మియా గ్రంథం 2:17. ఇర్మియా గ్రంథం 2:17. ఇర్మియా గ్రంథం 2:17. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకొంటివి కదా. అమ్మ చూడండి, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకున్నావు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఒక పిల్లలు తల్లిదండ్రుల మాట వింటలేదట. ఆవిడొచ్చి నాకు ఫోన్లో చెప్తుంది, మీ అమ్మ ఎప్పుడైనా మందిరానికి తీసుకెళ్ళావమ్మ అంటే లేదన్నది. మరి అంతే అమ్మ, అనుభవించి అన్నాను. అంతే మరి నేను అలాగే చెప్పమ్మ, తప్పదు. ఇంకా ఎప్పుడైనా పిల్లలు మందిరానికి తీసుకెళ్ళావా? ఎప్పుడైనా పిల్లలు నీతో పాటు ఆరాధనకి తీసుకెళ్ళావా? ఎప్పుడైనా పిల్లలు నీతో పాటు దేవుని మాటలు వినడానికి తీసుకెళ్ళావా? రేపు పొద్దున్న ఎదిగిన తర్వాత నీకు బాధే మరి వాళ్ళ వల్ల. మరి బాధ రాకపోతే సంతోషం ఏమొస్తుందండి? సంతోషం ఎందుకు వస్తుంది? ఆ పిల్లలకి ఎప్పుడైనా దేవుడి మాటలు పరిచయం చేసావా? తల్లిదండ్రులు సన్మానించండి అని ఎప్పుడు విన్నాడు? ఎప్పుడు వినలేదు. తల్లిదండ్రులు గౌరవించండి, సన్మానించండి, అక్కడికి తీసుకెళ్తే కదా రేపు పొద్దున్న. లేదంటే ఇలా ఏం జరుగుతుందంటే దేవుని విసర్జించిన వాళ్ళు పిల్లల బట్టి బాధ కలుగుతుంది. వాళ్ళ జీవితంలో బాధను కలుగు చేసుకుంటారు. అప్పుడు అంటున్నాడు దేవుడు, నన్ను విసర్జించారు, అందుకే మీకు ఈ బాధ కలిగింది. పరిచయం చేస్తుంటే ఆ చెల్లికి చెప్పాను, ఆ దేవుడి మాటలు పరిచయం చేస్తుంటే ఈరోజు నువ్వు ఏడవకపోదు చెల్లి, ఏడవు. 100%, 100% నేను చెప్పగలను. దేవుడి మాటలు పరిచయం చేసిన పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులు ఏడిపించరు. మీరు మధ్యలో తప్పిపోతే మనం ఏమీ చేయలేము, కానీ దేవుడి మాటలు అనుదినము అనుక్షణము తీసుకెళ్తూ ఆ బాధ్యతగా తీసుకున్న ప్రతి తల్లి తండ్రి రేపు పొద్దున్న ఏడవడు, ఏడ్చే పరిస్థితి దేవుడు రానివ్వడు. అది మనకు కావాలి. అంతేగాని పిల్లల్ని గాలికి వదిలేసి నేను వచ్చి కూర్చున్న ఉపయోగం ఏముంది? రేపు పొద్దున్న ఆడి వల్ల ఏమవుతుంది? ఆడి దగ్గర ఇంటికి వచ్చి నాకు ఏడిపే. అది ప్రతి తల్లి తండ్రి ఇదొక పాఠం. ఎప్పుడు దేవుని విసర్జించి పిల్లలను దూరం చేసుకునే పరిస్థితి రాకూడదు మనకి. దేవుని మాటలకి పిల్లలు ఎప్పుడు దగ్గరగా ఉండాలి. ఉదయం చెప్పాను, ఉదయకాల ప్రార్థనలు అనుకుంటాను,
అపవాది ఎంత ప్రయత్నం చేస్తాడో మన జీవితంలో కూడా, అమ్మ దేవుడు అపవాది నా పిల్లలను పాడు చేసే ముందు నా పిల్లలకు దేవుడి మాటలు నేను ఎక్కించేయాలి, నా పిల్లలకు దేవుడి మాటలు ఎక్కించాలి లోపలికి, అప్పుడు అపవాది ప్రయత్నాలు విఫలమవుతాయి. అలా ప్రతి తల్లి తండ్రి భావించాలి. చివరిగా కొంతమంది జీవితాలను చూసి ముగించేద్దాం. ఒక్కొక్క వచనం. కొంతమంది జీవితాలను చూసినప్పుడు యోబు గురించి చెప్పిన స్టేట్మెంట్ చెప్పండి మీలో ఎవరైనా. యోబు గ్రంథం 1:1. ఊజు దేశమున యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి, వెరీ గుడ్, చెడుతనమును ఏం చేశాడు అంటే విశ్వాసిగా యోబు జీవితంలో చెడుతనాన్ని ఏం చేశాడు? మరి మనం చెడుతనాన్ని కోరుకునే వారిగా ఉన్నామా? చెడుతనాన్ని విసర్జించావా? యోబు జీవితం చెప్తున్నాడు దేవుడు. యోబు చెడుతనమును విసర్జించాడు. నేను ఎవరికి వాళ్ళు ఆలోచించండి. మరి నేను దావీదు తర్వాత కుమారుడు ఎవరు? అమ్మ ఎవరు? సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాము. ఇక్కడ ఒక అద్భుతమైన సీక్వెన్స్ ఉంది. దావీదేమో సొలొమోనుకి నాయనా దగ్గరికి పిలిచి దావీదు ఎంత అద్భుతంగా చెప్పాడు, కానీ సొలొమోను వినలేదు. ఒక మాట ఇంపార్టెంట్. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 9వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 9వ వచనం. అమ్మ 28:9 మొదటి దినవృత్తాంతాలు. సొలొమోనా, దావీదు పిలుస్తున్నాడు, సొలొమోనా నా కుమారుడా. అందరూ చూడండి బైబిల్స్ ప్లీజ్. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములు పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును చెప్పాడు. కొడుకుని దగ్గరికి పిలిచి, సొలొమోనా, నానా కుమారుడా, దేవుడంటే నువ్వు పడి చచ్చిపోవాలి. ఎప్పుడు దేవుడిని దూరం చేసుకోకు నీ జీవితంలో. ఇదే నేను ఒక తండ్రిగా నీకు చెప్తుంది నాన్న. ఒక తండ్రి కుమారుడితో చెప్తున్న భావం ఇలా ఉండాలి. ఎప్పుడు దేవుడికి నువ్వు దూరం అవ్వద్దు, ఎప్పుడు దేవునికి నువ్వు దగ్గరగా బ్రతుకు. మళ్ళా చెప్పాడు చివరిలో, ఒకవేళ నువ్వు నీ జీవితంలో దేవుని కనుక విసర్జిస్తే దేవుడు నిన్ను తోసేస్తాడన్నాడు. తోసేశాడు. తండ్రి చెప్పిన మాట వినలేదు. ఎందుకంటే దావీదు లాంటి భక్తిపరుడు, ఒక గొప్ప తండ్రి ఉండడం సొలొమోను అదృష్టం. అలాంటి సొలొమోనుకి దావీదు దగ్గరకు తండ్రిగా చెప్పినా వినలేదండి. అమ్మ తండ్రిగా చెప్పినా వినలేదు. సొలొమోను జీవితం ఏమైందో మీకు తెలుసు. ఇప్పుడు సొలొమోను తర్వాత తన కుమారుడు ఎవరు? ఏం చెప్పగలడు? 2వ దినవృత్తాంతాల గ్రంథం 12:1. 2వ దినవృత్తాంతాల గ్రంథం 12:1 చూడండి. ఆ సొలొమోను కుమారుడు ఏం చేశాడు? 2వ దినవృత్తాంతాలు 12:1. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత. అమ్మ స్థిరపడిందా రాజ్యం? బలపరచబడ్డా అంటే బాగుందనా బాగోలేదనా? బాగుంది. చూడండి, రాజ్యం స్థిరపడింది తాను బలపరచబడిన తరువాత అతడును అంటే రెహబామును ఇశ్రాయేల్ అందరూ యెహోవా ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు చూసారా? దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. సిగ్గుండాలి, బుద్ధి ఉండాలి రెహబాముకి బుద్ధి ఉండాలి. రెహబాముకి ఎందుకు బుద్ధి లేదు అంటే వాళ్ళ నాన్నగారు సొలొమోను గారు చెప్పలేదు. సొలొమోనుకి వాళ్ళ నాన్న చెప్పాడు, వినలేదు. చూసారా ఎంత అద్భుతం. దావీదు దగ్గరుండి నాన్నా కుమారుడా నాయనా అని చెప్పినా కూడా వినలేదు సొలొమోను. తర్వాత రెహబాము కొడుకు ఏమయ్యాడు? వీడు భౌతిక స్థితి బాగుంది, కానీ ఒక రాజుగా ధర్మశాస్త్రాన్ని విసర్జించాడు. ప్రజలందరూ విసర్జించారు. అమ్మ రాజు పాటిస్తే ప్రజలు ఏం చేస్తారు? యథా రాజా చెప్పండి. తండ్రి ఎలా ఉంటాడో కుమారుడు అలాంటోడే. తండ్రి తల్లిదండ్రులు ఎలా ఉంటారో భక్తి విషయంలో పిల్లలు అలా ఉండడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులకే భక్తి లేకపోతే, తల్లిదండ్రులే దేవునికి దూరం అయితే, తల్లిదండ్రులే దేవుని మాటకి విలువ లేకపోతే పిల్లలు విలువ ఎవరు? రేపు పొద్దున్న ఎవరు? ఎక్కడిచ్చాడు సొలొమోను? ఎక్కడిచ్చాడు ఆయన కొడుకైన రెహబాము? దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. రాజైన సౌలు కూడా మీ అందరికీ తెలుసు. దేవుని ఆజ్ఞ విషయంలో ఒక మాట చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం చివరిగా రెండు మాటలు సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం
23 సౌలు గురించి మొదటి సమూయేలు 15:23 చూడండి. 15:23 చివరి భాగం చూడండి అమ్మా. 15:23 చివరి భాగం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. అంటే దేవుడి మాటలు నువ్వు పక్కన పెట్టావు కాబట్టి నువ్వు కూడా దేవుడికి అక్కర్లేదు, అంతే. నువ్వు నాకు అనవసరం అన్నాడు దేవుడు. నువ్వు నా మాటకు గౌరవిస్తే నేను నీ మాటకు గౌరవిస్తాను. నువ్వు నన్ను ఎప్పుడైతే దేవుని మాట ఆజ్ఞను పక్కన పెట్టాడో, బాబు సౌలు పక్కకు తప్పుకో, నీ ప్లేస్లో దావీదును కూర్చోబెట్టాడు, అంతే. మనుషులు మారిపోతారు. నువ్వు దేవుని ఆజ్ఞను విసర్జిస్తే గుర్తుపెట్టుకోండి, మనందరము కూడా నాకు దేవుడిచ్చిన ఆజ్ఞలు, మీకు దేవుడిచ్చిన ఆజ్ఞను కనుక విసర్జించామా నిన్ను దేవుడు విసర్జించడం గ్యారంటీ. గుచ్చుకోవాలి మనుషులకి. నేను దేవుని ఆజ్ఞను విడిచిపెడితే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. రేపు పొద్దున్న ఏడవడం గ్యారంటీ, నువ్వు దుఃఖపడడం గ్యారంటీ, నష్టపోవడం గ్యారంటీ, నాశనం అవడం గ్యారంటీ. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఎందుకంటే సౌలు జీవితం ఏమైంది? చచ్చాడు, అర్ధాంతరంగా చంపబడ్డాడు. కొడుకుల జీవితాలు నాశనం అయిపోయాయి తండ్రి వల్ల. అది సౌలు చేసిన పొరపాటు. తండ్రిగా దేవుని ఆజ్ఞను ఎప్పుడు మేరద్దు, దేవుని ఆజ్ఞను ఎప్పుడు పాటిద్దాం. చివరిగా సామెతల గ్రంథం ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. చివరిగా దేవుణ్ణి ఎప్పుడు విసర్జిస్తాడు ఒక మనిషి? అమ్మా, దేవుణ్ణి ఎప్పుడు విసర్జిస్తాడు అంటే మనిషి కడుపు నిండితే విసర్జిస్తాడని రాస్తుంది గ్రంథంలో. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 చదువుదాం. సామెతలు 30:8-9. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. 9. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. చూసారా, ఒక మనిషికి డబ్బు బాగా ఉంటే దేవుడు అంటే లెక్క ఉండదు. మీరు చూడండి కావాలని చాలా మందిని, డబ్బు వచ్చింది అనుకోండి దేవుడు అంటే లెక్క ఉండదు మనిషికి. ఒక రోజు నీకు ఉంటుంది. డబ్బు ఉందని దేవుడు అంటే లెక్క లేదంటే నీకు ఒక రోజున ఉంటుంది. కానీ ఆగూరు ఏం తెలివైనోడు ఏం చేస్తున్నాడు తెలుసా? నాకు డబ్బుగున్నోడి స్థితి నాకు వద్దు, పేద స్థితి నాకు వద్దు, నాకు మిడిల్ క్లాస్ అంటే చాలా ఇష్టం అంటున్నాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే పరిపూర్ణంగా దేవుణ్ణి, అంటే కష్టము ఉంటుంది సుఖము ఉంటుంది. చూడండి, పేదరికమైన వద్దన్నాడు, ధనవంతుడు కూడా వద్దు. ఇది అందరూ కోరుకోవాలి, మనం కూడా. నాకు పెద్ద ధనవంతుడు వద్దు, కటిక దరిద్రం దయచేసి వద్దయ్యా, నాకు మిడిల్ క్లాస్ చాలు. అంటే కష్టము రావాలి, సుఖము కలగాలి, నాకు బాధ తెలియాలి, సంతోషము తెలియాలి. దేవుడు ఆ స్థితిలో మనిషి గుర్తుపెట్టుకుంటాడు ఎప్పుడు కూడా. అంతేగాని డబ్బున్నోడికి గుర్తుండదు, దేవుని తిడతాడు, దేవుని మర్చిపోతాడు. పేదోడు కూడా దొంగతనం చేసి దేవుడికి దూరమయ్యే పరిస్థితి ఉండొచ్చు. అందుకే కడుపు నిండిన వాడికి, సమృద్ధి కలిగిన వాడికి దేవుని విసర్జిస్తాడు. కాబట్టి మన జీవితంలో తగినంత ఇస్తే చాలు. నాకున్నంత నేను ఒకరికి పెట్టేటంట, నేను తింటూ ఒకరికి పెట్టే స్వభావం నాకు ఉండాలి. అలాంటిది ఉంటే నాకు చాలు. ఒకరి దగ్గర చేయి చాచే పరిస్థితి రాకుండా నేను తింటూ తీసుకుంటూ ఒకరికి పెట్టే స్థానంలో నన్ను ఉంచాలి, అది నాకు చాలు, అది కోరుకోవాలి. అంతేగాని అంత డబ్బును సంపాదించాలి అన్న భావన వస్తే దేవుడికి నువ్వు దూరం అవుతావు. కనుక విశ్వాసిగా వేటిని విసర్జించాలో మీరు విన్నారు. వేటిని విసర్జించకూడదో, ప్రభువుని విసర్జించకూడదు, దేవుని విసర్జించిన వాళ్ళని చూసాం మనం. అలాగే కొంతమంది జీవితాలను మనం చూసాం. మరొకసారి మీరు ప్రార్థన చేయండి, మీరు ఒకసారి వాక్యం ధ్యానించండి, మరొకసారి ప్రార్థనాపూర్వకంగా చేసుకున్న వాక్యం మరొకసారి వినండి. ఖచ్చితంగా విశ్వాస జీవితంలో వేటిని విసర్జించాలో వాటిని విసర్జించకపోతే దేవుడు నన్ను విసర్జిస్తాడు అన్న ఆలోచనతో మనం ముందుకు వెళ్దాం. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను.